డాక్టర్ గారు స్ట్రెస్ వల్ల సెక్స్ తగ్గిపోవడం జరుగుతుంది, ఎందుకని? స్ట్రెస్ వల్ల సెక్స్ తగ్గిపోవడం కారణం అంటే స్ట్రెస్ ఎప్పుడైతే ఉందో వెంటనే మన శరీరంలో స్ట్రెస్ రాగానే అక్కడ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కార్టిజాల్ అని, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. ఈ స్ట్రెస్ అనేది 2 రకాలు ఉంటాయి. ఎక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అని. సడన్గా కొంతమందికి సడన్గా భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, ఆదుర్ద వస్తుంది. ఇవన్నీ యాంగ్జైటీస్ సడన్గా వచ్చాయి. ఆ సడన్గా వచ్చేవి సాధారణంగా ఆ ఒక్కసారి కలుగుతుంది. అలా కాకుండా కొంతమందికి ఎప్పుడు స్ట్రెస్సే, ఎప్పుడు వరియే, ఎప్పుడు కంగారే, ఎప్పుడు బాధే, ఎప్పుడు బాగా స్ట్రెస్లా ఉంటారు. ఇప్పుడు మనం చూస్తాం కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళేమో ఎప్పుడు స్ట్రెస్ వాళ్ళకి ఆ పని అవుతుందో అవుతుంది. అలాగే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ రకరకాల వృత్తులు వాళ్ళు స్ట్రెస్లో మానసిక ఒత్తిడిలో పనిచేస్తుంటారు. వాళ్ళ బాసు వాళ్ళు ఏ పని అవుతుందా అవుదా, అయిందా లేదా, అవుతుందా లేదా అంటాడు, లేకపోతే ఉద్యోగం తీసేస్తా అంటాడు. ఎప్పుడు స్ట్రెస్సే. ఎప్పుడు స్ట్రెస్లో వాళ్ళకి ఏమిటి, ఎప్పుడు కార్టిజాల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. వాడికి ఎప్పుడు సింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్షన్లో ఉంటుంది. వాడికి ఎప్పుడు కార్టిజాల్స్ రిలీజ్ అవుతుంటాయి. దాంతో రక్తనాళాల్లో బ్యాక్ వచ్చేపోతే సెక్స్ పర కోరికలు ఉండవు. పురుషుడు మగవాడికి అయితే ఏమో వాళ్ళకి అంగస్తంభాలు ఉండవు, ఆడవాళ్ళైతే వాళ్ళకి సెక్స్ పర కోరికలే ఉండవు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే వాళ్ళలో చక్కగా హార్మోన్స్ చక్కగా అవుతాయి. డోపమిన్ రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి, అన్నీ చక్కగా ఉంటాయి. ఎప్పుడు స్ట్రెస్ ఉంటుందో ఇవి తగ్గిపోతాయి. అంటే డల్గా ఉంటాడు, సెక్స్ ఉండదు వాళ్ళు. అంటే సెక్స్ ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, స్ట్రెస్ లేకుండా ఉండాలి. స్ట్రెస్ ఉన్నట్లయితే సెక్స్ దెబ్బతింటుంది. అంచేత మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎంత పని ఉన్నా సరే మనసు ప్రశాంతంగా, ఆ స్ట్రెస్తో పాటు రిలాక్స్గా ఉండడం కూడా నేర్చుకోవాలి. 2 ఉండాలి. రిలాక్స్ చాలామంది ఏంటి ఆ స్ట్రెస్తో పాటు రిలాక్స్ ఉండడం నేర్చుకోరు. పనిలోనే వాళ్ళు రిలాక్స్ ఇవ్వడం నేర్చుకోవాలి. పనిలోనే మానసికంగా ప్రశాంతంగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోరు హాయిగా ఉంటారు. ఎవరైతే కల్టివేట్ ఎవరైతే నేర్చుకోరో వాళ్ళు సెక్స్ పరంగా ఫెయిల్ అవుతూనే ఉంటారు. సెక్స్లో పాల్గొనరు, సెక్స్ లేనట్లు అవుతుంటారు. ఎప్పుడైతే సెక్స్లో పాల్గొనరు వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ రిలేషన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. పనిలో రిలాక్స్ అవ్వడం నేర్చుకోవాలి. రిలాక్స్ అయిన పని మనసు కూర్చొని కాదు, పని చేస్తూ ఉండాలి. పనిలో మనసుని ప్రశాంతంగా ఉంచి నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడే జీవితం బాగుంటుంది. అందుకనే ఎవరైతే ఈ రంగా స్ట్రెస్లో రిలాక్స్ అవ్వడం చేత కాదో వాళ్ళే సెక్స్లో ఫెయిల్ అవుతుంటారు. ఎవరైతే మనసుని రిలాక్స్ నేర్చుకుంటారో వాళ్ళు చక్కగా ఉంటారు.